సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తున్న ట్రైలర్ పారిజాత పర్వం. ట్రైలర్ చూస్తే మనకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ మొత్తం కూడా ఒకే మూవీలో దొరికినట్లు అనిపిస్తుంది. ఆ మూవీకి సంబంధించి డైరెక్టర్ సంతోష్ గారు అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ శ్రద్ధా దాస్ ప్రెజెంట్ నాతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో అండి. హలో. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. యాజ్ ఆఫ్ నౌ 1.2 మిలియన్ వ్యూస్ వచ్చాయి మీ ట్రైలర్కి అండ్ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇది జస్ట్ టీజర్ అండి. ట్రైలర్ ఇంకొకటి ఉంది. ఇంకో ట్రైలర్ ఉంది. వీఆర్ రిలీజింగ్ ఆన్ 10th రిలీజ్ చేస్తున్నాం. సో ఎనీవేస్ థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ మూవీ చూడంలోనే టైటిల్ అట్రాక్ట్ చేస్తూ ఉంది, పారిజాత పర్వం. అంటే స్టోరీకి తగ్గట్లుగా ఆ టైటిల్ని మీరు తీసుకోవడం జరిగిందా? అదే పారిజాత పర్వం అంటే అదే అండి. పారిజాతం ఈజ్ అ క్యారెక్టర్ ఇన్ ద ఫిలిం. ఆ క్యారెక్టర్ ఎవరు అనేది ఇట్ విల్ బి సస్పెన్స్. ఓకే. సో పర్వం అంటే ఎపిసోడ్. సో ఆవిడ లైఫ్లో జరిగే ఒక ఎపిసోడ్ అన్నట్టు ఈ డిజైన్. బట్ నువ్వు విధంలోనే పారిజాత అపహరణం ఉంటుంది కదా, శ్రీకృష్ణుడి స్టోరీ. కరెక్ట్. దానికి కనెక్ట్ అయిపోతుంది. అవును. యాక్చువల్గా మేము అంటే ఓపెన్గా చెప్పాలంటే ఫస్ట్ మా టైటిల్ పారిజాత అపహరణమే. బట్ అది దొరకలేదు టైటిల్ మాకు. అంటే వేరే వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు. వి ట్రైడ్ ఆస్కింగ్ దెమ్, బట్ అది కుదరలేదు. సో దెన్ పారిజాత పర్వం క్రిస్ట్ చేసాం అనమాట. అండ్ జనరల్గా ఈ స్టోరీ మొత్తం కూడా కిడ్నాప్ మీద రన్ అవుతుంది. కిడ్నాప్ ఈజ్ అన్ ఆర్ట్ అని మీరు మెన్షన్ చేశారు. ఒక మంచి దొంగల ముఠాన్ని సెలెక్ట్ చేశారు అనొచ్చా? ఒక ముఠా మేస్త్రి. ముఠా అనొచ్చు, దొంగలు కాదు కానీ గ్యాంగ్. బికాజ్ ముఠా మేస్త్రి అని నేను ఎందుకు అన్నానంటే సునీల్ గారి హ్యాండ్ మీద ముఠా మేస్త్రి అని చెప్పేసి మెగాస్టార్ ఉన్నారు. మెగాస్టార్ ఫ్యాన్ ఇన్ దిస్ ఫిల్మ్. ఓకే. ఆఫ్ కోర్స్ బయట కూడా. సో అదే అండి. అంటే ఇది నాట్ ఓన్లీ వన్ గ్యాంగ్ అండి, ఇట్స్ గ్రూప్ ఆఫ్ గ్యాంగ్స్ ఉంటాయి. అది ఎవరెవరు ఏ గ్రూపు, ఎందుకు ఏ గ్రూప్ నుంచి ఎవరు ఏం చేయబోతున్నారు, ఎవరిని కిడ్నాప్ చేయబోతున్నారు అనేది ఇట్స్ ఇంట్రెస్టింగ్ వన్ అనమాట. ఓకే. అండ్ శ్రద్ధా దాస్ గారు ప్రజెంట్ ఇక్కడే అసలు ఐ కాంట్ టేక్ అవుట్ మై ఐస్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ సో మూవీలో యు ఆర్ మిస్టీరియస్ బ్యూటీ ఐ కెన్ సే. ఈ కిడ్నాప్ స్టోరీలో లైఫ్లో కూడా. కానీ యాక్చువల్లీ డైరెక్టర్ హెస్ సెడ్ దట్ ఐ షుడ్ నాట్ సే మచ్ అబౌట్ మై క్యారెక్టర్. రివీల్ చేయలేను. కానీ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది 19th. స్టోరీ ఆల్సో మిస్టరీ అంటే యువర్ క్యారెక్టర్. ఎస్ చాలా దెర్ ఇస్ అ సర్ప్రైజ్ ఎలిమెంట్ టు ఇట్. అందుకే నేను చేశాను బికాస్ ఆఫ్ దట్ మిస్టరీ ఎలిమెంట్. బట్ ఆల్మోస్ట్ 3 లుక్స్ ఉన్నాయి నాకు అండ్ వేరియేషన్స్ కూడా ఇన్ ద ఫుల్ క్యారెక్టర్. ఇట్ కీప్స్ చేంజింగ్. సో దట్స్ ద రీజన్ వై ఐ డిడ్ ద ఫిల్మ్. డెఫినెట్లీ ఇప్పుడు శ్రద్ధా దాస్ గారు ఒక క్యారెక్టర్ చేస్తున్నారంటే దాంట్లో ఆ క్యారెక్టర్లో ఒక స్టోరీని ఎక్స్పెక్ట్ చేస్తాము. జస్ట్ ఇలా వచ్చి వెళ్ళేవైతే మీరు చేయరని. బికాజ్ మీరు వేరే ఇండస్ట్రీస్, కాలీవుడ్ వీటిలో కూడా యాక్ట్ చేశారు. ఈవెన్ యాక్షన్ పార్ట్స్ కూడా మీరు చేశారు మూవీస్లో. సో డెఫినెట్లీ మీరున్నారు అంటే దానికి ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంటుంది అని మేము ఎక్స్పెక్ట్ చేస్తాము. అండ్ ఈవెన్ డైరెక్టర్ గారు మీరు శ్రద్ధా దాస్నే చూస్ చేసుకోవడానికి రీజన్? అదే అండి. ఇప్పుడు శ్రద్ధా గారు చెప్పినట్టు ఇందులో 3 డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. సో దానికి బ్యూటీ ఉండాలి, బ్రెయిన్ ఉండాలి, అట్ ద సేమ్ టైం మంచి పర్ఫార్మర్ అయి ఉండాలి. ఆ 3 ఆవిడలో ఉన్నాయి కాబట్టి అది చూసారండి. బ్యూటీ విత్ బ్రెయిన్. ఆఫ్ కోర్స్. అండ్ కాస్టింగ్ గురించి ఎస్పెషల్లీ డెఫినెట్గా మాట్లాడాలి. జనరల్గా ఇప్పుడు మీరు ఫ్రేమ్లో మనం చూసిన ఈ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండివిజువల్గా పర్ఫామ్ చేసినా కానీ ఈవెన్ హర్ష, చైతన్య వీళ్ళు ఇండివిజువల్గా ఉన్నప్పుడే మనకి చాలా ఫన్ జనరేట్ అవుతుంది. దే ఆర్ రియల్లీ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్స్. అలాంటి వాళ్ళని ఒక ఫ్రేమ్లో మీరు సెట్ చేసి అండ్ అలాంగ్ విత్ బ్యూటీని యాడ్ చేసి కంప్లీట్గా ఒక ఎంటర్టైన్మెంట్ స్టోరీతో ముందుకు వస్తున్నారు అనుకోవచ్చు. అవునండి, ఎగ్జాక్ట్లీ అదే అంటున్నాను. నేను మొన్న కూడా ఎవరితోనో అంటే ఎక్కడో స్టేజ్లో మాట్లాడినప్పుడు అదే చెప్పా. అంటే మనం అసలు చెప్పక్కర్లేదు ఇది క్రైమ్ అంటే ఫన్ ఫిలిం. వీ డోంట్ నీడ్ టు టెల్ అగైన్ అండ్ అగైన్ బికాజ్ వాళ్ళని చూస్తేనే అర్థమవుతుంది. మీరు అన్నట్టు ఇప్పుడు సునీల్ గారు ఒక్కరే ఉంటేనే ఆ ఫన్ ఉంటుంది, హర్ష ఉన్న ఆ ఫన్. అలాంటిది ఇప్పుడు వీళ్ళందరూ కలిసి చేయబోతున్నారు. సో ఇట్ విల్ బి ఎ బ్లాస్ట్ ఆన్ థియేటర్. అండ్ ఇది మీ స్పెసిఫిక్ చాయిసా ఈ కాస్టింగ్ అనేది కంప్లీట్లీ కూడా? అండ్ స్టోరీలో చూసినా కానీ 2 లేడీసే కనిపిస్తున్నారు, ఒకళ్ళు రుక్మిణి, ఒకళ్ళు సత్యభామ. ఇంకా ఉన్నారండి, చాలామంది ఉన్నారు. ఇంకా పోస్టర్లో ఇంకా కొన్ని రివీల్ చేయలేదు. ఓకే. అంటే కొంచెం టైం దగ్గరకు వచ్చే కొద్దీ మిగిలిన పోస్టర్స్ కూడా రిలీజ్ చేస్తాం. సో బట్ లాట్ ఆఫ్ కాస్ట్ దేర్ అండి. ఇప్పుడు వీళ్ళు ఫోర్ ఫ్రంట్లో ఉన్న బ్యాక్గ్రౌండ్లో చాలామంది ఆర్టిస్ట్ ఉన్నారనమాట. ఓకే. అంటే మీరు ఒక సింగిల్ ఫ్రేమ్లో కూడా ఎవరితను లేకపోతే ఎవరివిడ అనేది ఉండదు. ప్రతి క్యారెక్టర్ ఫిల్డ్ విత్ ప్యాడింగ్ ఆర్టిస్ట్ అనమాట. అంటే తెలిసిన వాళ్ళతోనే ఉంటుంది అనమాట. అండ్ మీ క్యారెక్టర్ ఎక్కువ రివీల్ చేయొద్దు అంటున్నారు. బట్ ఇంత బ్యూటిఫుల్ ఉమెన్ ముందర ఉంటే క్వశ్చన్స్ అడగకుండా అయితే అస్సలు ఉండలేవు మాట్లాడకుండా. దీంట్లో మీ క్యారెక్టర్ అంటే అట్లీస్ట్ నేమ్ అయినా రివీల్ చేస్తారా?
సారీ. పారిజాత అని కూడా పారిజాతం అనేది ఇట్స్ ఇంట్రెస్టింగ్ వన్, బట్ దాన్ని ఎవరు క్యారీ చేస్తున్నారు అంటే ఎవరు ఇది చేస్తున్నారు అనేది ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్ అనమాట. అందుకని ఈ ఒక్క క్వశ్చన్కి కొంచెం మీరు స్కిప్ చేయండి. సారీ. అండ్ డైరెక్టర్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఆ స్టోరీ చెప్పినప్పుడు మీరు ఫస్టే ఓకే చెప్పారా, లేకపోతే 1 minute థింక్ చేయటం కానీ జరిగింది? నో యాక్చువల్లీ నా అటెన్షన్ స్పాన్ చాలా షార్ట్గా ఉంటుంది, ఎస్పెషలీ ఈవెన్ ఇఫ్ ఐ వాచ్ అ మూవీ. సో నాకు 2 to 5 minutes తర్వాత ఇఫ్ ఇట్ డజంట్ ఇంట్రెస్ట్ ఐ విల్ స్టాప్ and change, even when I'm watching OTT or something. So when he was narrating, all throughout it held my attention. I felt like it's not bland, it has so many twists and turns. The screenplay is excellent, I feel. So anduke, and obviously because of my character also that he said. So because of these 2 reasons nenu okay chesanu immediately. అండ్ మీకు ఈ మూవీలో యాక్షన్ సీన్స్ ఏమన్నా ప్లాన్ చేశారా? నాట్ యాక్షన్ అనలేము, యా, బట్ లిటిల్ బిట్ కైండ్ ఆఫ్, యా, అవుంటాయి, యా, బికాజ్ ఇట్ సూట్స్ హర్ బాడీ yes లాంగ్వేజ్. కరెక్ట్ థ్యాంక్ యూ. యాక్చువల్లీ జనరలీ ఒక అబ్బాయి నాకు కాంప్లిమెంట్ ఇస్తే ఐ డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ, బట్ ఒక అమ్మాయి ఇస్తే ఐ ఫీల్ లైక్ ఓకే ఇట్స్ ట్రూ మేబీ, సో స్వీట్లీ షీస్ బీన్ టెలింగ్ మీ, సో థ్యాంక్ యూ. ఐ మీన్ ఇట్, బట్ ఎవ్రీథింగ్. Thank you. You're also very pretty by the way, and you get 2 dimples and nice curly hair you have. Very pretty. బట్ మిమ్మల్ని సైట్ చేసామని మాత్రం అనుకోకండి. 2 women ఒక no please carry on, even I want that. సో ఇంకా ఈ మూవీలో అపార్ట్ ఫ్రమ్ ఈ క్యారెక్టర్స్ కాకుండా ఇప్పుడు మేము ట్రైలర్లో కొన్ని క్యారెక్టర్స్ అయితే రివీల్ చేశారు, ఇంకా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఏమి ఉండబోతుంది? అదే అండి, ఇంకా సమీర్ గారు ఉన్నారు, గుండు సుదర్శన్ గారు ఉన్నారు, సూర్యకవాణి గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, రోహిణి గారు ఉన్నారు. యా, ఓ పవర్ ఫన్ ఫిల్మ్ ప్యాకేజ్. మీరు బయట మీరు అన్నట్టు అక్కడక్కడ చూసే ఫన్ క్యారెక్టర్స్ అంటే వాళ్ళు ఒక్కరే ఆ సినిమా మొత్తాన్ని లీడ్ చేయగలిగే ఫన్ క్యారెక్టర్స్ అన్నీ ఒకటే సినిమాలో ఉంటాయి అనమాట. అన్ని ఒకే క్యారెక్టర్. అన్ని అండ్ కిడ్నాప్ స్టోరీనే మీరు చూస్ చేసుకోవడానికి ఇది మీ సెకండ్ ఫిలిం. ఎస్ అండ్ థియేటర్లో ఇది ఫస్ట్ థియేట్రికల్ ఫిలిం సెకండ్ థియేట్రికల్, ఫస్ట్ థియేట్రికల్ అదే, యా, బట్ ఇట్ డోంట్ వర్కౌట్ వెల్, బట్ ఫస్ట్ థియేట్రికల్ అయితే అదే. సో కిడ్నాప్ స్టోరీనే చూస్ చేసుకోవడానికి రీజన్? అలా స్పెసిఫిక్ రీజన్ ఏం లేదంటే ఆ పాయింట్ ఎగ్జైటింగ్ అనిపించింది, ఇది చెప్తే బాగుంటుంది అనిపించింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే నెంబర్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి కథలో, టూ మెనీ క్యారెక్టర్స్ ప్లే చేస్తూ ఉంటారు, వాళ్ళ మధ్య జరిగే కన్ఫ్యూజన్ ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే నాకు హై అనిపించింది, సో దట్ ఆడియన్స్ కూడా హై అనిపిస్తుంది డెఫినెట్గా అని ఆ దీంట్లో చేసింది అని. అంతేగాని స్పెసిఫిక్గా కిడ్నాప్ మీద సినిమా చేద్దాం అలా. బట్ ఎక్కువ మేము కిడ్నాప్ని హైలైట్ చేస్తున్నాం. అపార్ట్ ఫ్రమ్ కిడ్నాప్ అసలు ఈ మూవీలో ఇంకా ఉన్నాయి తెలుసుకోవాలంటే కిడ్నాపే ఉంటుందండి మొత్తం. లవ్ స్టోరీ? నో లవ్ స్టోరీ నథింగ్, ఓన్లీ ఫన్ కిడ్నాప్ డ్రామా, కన్ఫ్యూజ్ కిడ్నాప్ డ్రామా. కిడ్నాప్ జరిగే ఈ డ్రామాలో కంప్లీట్గా కూడా ఫన్ ఫీలింగ్ ఎలిమెంట్స్, అంతే. వచ్చిన వాళ్ళు హాయిగా నవ్వుకొని వెళ్ళిపోవచ్చు. గ్రూప్ ఆఫ్ పీపుల్తో వస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. బికాజ్ ఎందుకంటే ఒక 2-3 వస్తే ఇప్పుడు హర్ష టైమింగ్కి, సునీల్ గారి టైమింగ్కి, వీటికి ఇంకొంచెం బెటర్గా అంటే అది బాగుంటుంది కదా, ఒక 3-4 ఫ్రెండ్స్తో వెళ్ళి ఆ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది. డెఫినెట్లీ మీరు అన్నట్లే మీ మూవీలో చేసిన ప్రతి ఒక్కరు కూడా మంచి టైమింగ్ ఉన్న యాక్టర్స్. సో మీ టైమింగ్ వాళ్ళ టైమింగ్ ఈ మూవీ షూట్ చేసేటప్పుడు ఎలా సింక్ అయ్యేది? పర్ఫెక్ట్ బ్లెండ్ అంటే బికాజ్ ఎందుకంటే ఇప్పుడు మనం డైలాగ్స్ రాసినప్పుడే లైక్ అంటే కథ రాసినప్పుడు కానీ డైలాగ్స్ రాసేటప్పుడు కానీ దే ఆర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ కదా. అంటే వాళ్ళ టైమింగ్ ఎలా ఉంటుంది అసలు, వాళ్ళు దేని మీటర్లో వాళ్ళు వెళ్తే కంఫర్టబుల్గా వాళ్ళు ఫీల్ అవుతారు, ఆడియన్స్ ఎంజాయ్ చేస్తాడు అనేది వీ నో, బికాజ్ ఫ్రమ్ సో లాంగ్ ఇయర్స్ మనం చూస్తున్నాం అందరినీ. సో అందుకని నాకు దాంట్లో పెద్ద ఇష్యూ ఏం రాలేదండి. అంటే ఈవెన్ హర్ష వాజ్ వెరీ ఎక్సైటెడ్, లైక్ ఎగ్జాక్ట్ నా మీటర్లో ఎలా రాసావు అసలు అది ఇది అని, బికాజ్ వీ బోత్ ఫ్రమ్ వైజాగ్. సో వీ నో అంటే తను ఎలా ఉంటాడు, బేసిక్ అక్కడ వాళ్ళు ఎలా ఉంటారు నాకు ఐడియా ఉంది. అండ్ సునీల్ అన్న మా మదర్ సైడ్ వాళ్ళ అమలాపురం, సో భీమవరం అమలాపురం స్లాంగ్ ఎలా ఉంటుంది అని తెలుసు నాకు. సో ఇలా అనమాట. అంటే మీరు స్టోరీ రాసేటప్పుడే ముందులే యాక్టర్స్ అనుకున్నారా ఎవరికి ఈ క్యారెక్టర్ని చూస్ చేశారు? నో అండి, నో. ఫస్ట్ కథ రెడీ అయిన తర్వాత దెన్ ఎవరైతే బాగుంటారు అన్నప్పుడు ఆల్ దిస్. ఓకే, దెన్ మీరు ఎస్ అంతే, వీళ్ళైతే బాగుంటారు. ఓకే. అండ్ ఇంత ఫన్ ఫీల్డ్ పీపుల్, ఇప్పుడు హర్ష కానీ దే ఆర్ వెరీ జోవియల్ పీపుల్, వాళ్ళతో మీరు వర్క్ చేసేటప్పుడు సెట్స్లో ఎలా ఉండేది, ఫన్నీ ఎన్విరాన్మెంట్ కానీ మీ కాంబినేషన్? సో లైక్ ఐ ఫీల్ లైక్ ఒక సీన్ చేస్తే అందరూ కలిసి యు నో
if it is working or not working. And I think everybody's everything timing of the saying the dialogues or doing everything used to just fall naturally very beautifully. So, and I think many times we would laugh in between the scene also when they would say the line, when Sunil sir would say something on Harsha especially, would open his mouth, we would start laughing. So when you are laughing while doing the scene, obviously the other people will also, you know, find it to be funny. That is the thing. So that is what I feel. Okay. And we really enjoyed a lot. Like me and Harsha have become very, very good friends from this movie, and you know, and also with Sunil sir I used to speak a lot, Chaitanya as well, Malvika as well, and sir is very quiet, he hardly talks, but he's the sweetest, most calm director I've ever met till date. So I think he used to be calm, but we would create a ruckus between each other. మీ మూవీ టీంలో కనుక మీరు ఎవరినైనా కిడ్నాప్ చేయాలి అంటే ఎవరిని చూస్ చేసుకుంటారు ఈ గ్యాంగ్లో? Harsha. హర్షాని. Very entertaining he is. ఓకే, హర్షాని మీరు కిడ్నాప్ చేస్తారు. No, if I have to kidnap in real life from the team, no? యా, Harsha. హర్షాని కిడ్నాప్ చేస్తారు. దీంట్లో మీకు పార్ట్నర్గా, ఈ కిడ్నాప్లో హెల్ప్ఫుల్గా ఒక పార్ట్నర్ కావాలి. మీ డైరెక్టర్ I'll write the script for it. He knows na kidnap is an art, so. అండ్ డెఫినెట్లీ ట్రైలర్లో సునీల్ గారిని చూసినప్పుడు కొంచెం ఎగ్జైటెడ్గా అనిపించింది. అండ్ దాని తర్వాత ఆయన చేతి మీద ఉన్న మెగాస్టార్ టాటూ చూసినప్పుడు సునీల్ గారు మెగాస్టార్ది కిడ్నాప్ సీన్ ఒకటి ఉంది కదా మనకి, జై చిరంజీవి, అది చాలా ఫేమస్. సో దీంట్లో ఏమన్నా చిరంజీవి గారి ఎంట్రీ ఏమన్నా ఉండబోతుందా అని డౌట్ వచ్చింది మాకు. గెస్ట్ అపీరెన్స్ ఏమన్నా ఇవ్వబోతున్నారా? అంటే సునీల్ గారు ఇందులో మెగాస్టార్ ఫ్యాన్ రోల్ ప్లే చేశారు, బట్ ఆయన పర్సనల్ లైఫ్లో ఆయన ఫ్యాన్ అనమాట బేసిక్గా, బట్ అది క్యారెక్టర్కి సంబంధం లేదు. ఓకే, బట్ దాని నుంచి కొన్ని ఇన్స్పైర్ అయిన థింగ్స్ ఉంటాయి ఆయన చేసేది. యూజువల్లీ మనం ఎవరి నుంచైనా ఒక ఇన్స్పైర్ అయితే వాళ్ళని కొంచెం రీక్రియేట్ చేయడానికో, లేకపోతే వాళ్ళ నుంచి కొంచెం మనం కొన్ని మంచి విషయాలు నేర్చుకోవడానికి ట్రై చేస్తాం కదా, అలాంటి థింగ్స్ ఉంటాయి అన్నమాట. అండ్ మీరు స్టోరీ రాసుకున్నప్పుడే కాకుండా ఆన్ ద సెట్స్లో అప్పటికప్పుడు ఇంప్రూవైజ్ చేసిన సీన్స్ ఉన్నాయా? ఇంప్రూవైజేషన్ సీన్స్ లేవండి, ఒక డైలాగ్స్ ఉంటాయి, ఒక 1-2 లైన్స్ ఉండొచ్చు మేబీ ఒక్కొక్కసారి ఉంటాయి, బట్ సీన్ ఎప్పుడు నాకు భయం అసలు సీన్ రీక్రియేట్ చేయడం, మళ్ళీ అప్పుడు రీడిజైన్ చేసే అంత ఇది ఉండదు, ముందే ఎప్పుడు లాంటికి వెళ్తాం. మీ మూవీ నుంచి ఏదైనా ఒక్క డైలాగ్? అదే పని మనిషి కావాలి, ఫేమస్ లైన్ నౌ. అంత డిజైన్ చేసిన తర్వాత కూడా చివరికి ఏంటండి పని మనిషిని కిడ్నాప్ చేశారు? దట్ ఈస్ ద వన్ కదండి, అది ఇట్స్ నాట్ లైక్ సీరియస్ డ్రామా కాదు కదా. సో అదే చెప్తున్నా మీకు, సీఈఓని కిడ్నాప్ చేసి ఆఫీస్ బాయ్ కిడ్నాప్ చేస్తే అలా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట. అంత చేసిన తర్వాత చివరికి పని మనిషి కిడ్నాప్ అయిపోయారు. And he wants the పని మనిషి, not money. చివరికి మరి పని మనిషితోనే సెటిల్ అయిపోతారా? కిడ్నాప్ చేశారు కదా అని. అది 19th చూడాల్సిందే మీరు. 19th తెలుసుకోవాలి. సో డెఫినెట్గా పారిజాత పర్వంకి మేము వెళ్ళి 19th ఏం జరగబోతుంది అని తెలుసుకుంటాం. నేనైతే ముందలే వచ్చే హ్యాపీ టీయర్స్కి టిష్యూ తీసుకొని వెళ్తానండి. 100% తీసుకెళ్ళండి. ఎందుకంటే నాకు ట్రైలర్ చూసినప్పుడే అర్థమైంది, వీళ్ళని ఇండివిజువల్ ఫ్రేమ్స్లో చూసినప్పుడే మనకు అసలు నవ్వు ఆగదు. ఒక్కొక్కళ్ళు ఫుల్ ఆఫ్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్స్, అండ్ అలాంటి వాళ్ళందరినీ డైరెక్టర్ ఒకే ఫ్రేమ్లో పట్టుకొని వస్తున్నారు. అండ్ అలాంగ్ విత్ దిస్ గార్జియస్ లేడీ. థ్యాంక్ యూ. ఫైనల్గా మా ఆడియన్స్కి థియేటర్స్, సో April 19th పారిజాత్ పర్వం థియేటర్కల్ వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుందండి. సో ఇట్స్ ఏ కన్ఫ్యూజ్ కిడ్నాప్ డ్రామా. సో మీరు హ్యాపీగా మీ గ్యాంగ్ అందరితో వచ్చి హ్యాపీగా నవ్వుకుని ఒక 2 hours ఎంజాయ్ చేయగలిగే సినిమా. సో డోంట్ మిస్ ఇన్ థియేటర్స్, ప్లీజ్ కమ్ ఆన్ April 19th. థ్యాంక్ యూ. Just show us a lot of love and support, and I promise you, you will really have fun. డెఫినెట్గా కూడా పారిజాత పర్వం ట్రైలర్ చూస్తే ఈ ఫన్ అనేది మనకి నీడెడ్. డైరెక్టర్ అండ్ శ్రద్ధాదాస్ గారు చెప్పినందుకు కాదు, మనల్ని మనం ఒక 2 hours హ్యాపీగా ఎంటర్టైన్ చేసుకోవడానికి మాత్రం వెళ్ళిపోవాల్సిందే ఈ మూవీకి. థ్యాంక్ యూ సో మచ్.